ఓటుకి నోటు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని స్పష్టం చేసింది. ఆళ్ల దాఖలు చేసిన 2 పిటిషన్స్ ని కొట్టివేసింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటుకి నోటు కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై ఈ ఓటుకి నోటు కేసులో ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుపై దాడులు చేసినటువంటి 2 పిటిషన్స్ ని తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఓటుకి నోటు కేసుకు సంబంధించి చంద్రబాబుపై వేసిన 2 పిటిషన్స్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకి, కోర్టులకి వేదిక చేసుకోవద్దని ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది. ఓటుకి నోటు కేసులో నారా చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ నిందితుడిగా చేర్చాలని అనుకున్నారు. మరి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో 2 పిటిషన్స్ దాఖలు చేశారు. వీటిపై తాజాగా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎంఎం సురేందర్, అలాగే జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోనే ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓటుకి నోటుకి కేసులో ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్స్ పై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోని రాజకీయాల కోసం కోవర్ట్స్ కి రావద్దని పిటిషనర్ అయితే సూచించారు. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్స్ ని కొట్టివేసింది. ఈ క్రమంలో ఓటుకి నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున లాయర్ ఆ కేసుల జాబితాను కోర్టుకు సమర్పించారు. అయితే కేసులకి ప్రస్తుతం తన వాదనలకి ఎలాంటి సంబంధం లేదని, జరుగుతున్న కేసులకి తనకు ఎలాంటి రిలేషన్ లేదని లాయర్ సిద్ధార్థ లూథ్రా తెలిపారు. కేసుల జాబితా పరిశీలించిన పిదప సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.